ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చూడు, దాసుడైనటువంటి అబ్రహాముతో కూడా యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత ఆశీర్వాదం అబ్రహాము విషయంలో, ఎంతో ఆశీర్వాదాలు దేవుడు. ఎందుకంటే అబ్రహాము దేవుడికి నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు గనుక అందును బట్టి అబ్రహాము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మనము ఇప్పుడు మరి అటువంటి యెహోషువ కూడా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని యెహోషువ ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి. మరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటువంటి, మనం అంటే ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనం కూడా నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అనేటువంటి ఒక తీర్మానము మనము చేసుకోవాలి. ఎందుకంటే మరి యెహోషువ ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత బైబిల్లో మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యూదా రాజు ఉన్నాడు. ఆయన పేరే యెహోషాపాతు. ఆయన యూదా రాజు అనేటువంటి యెహోషాపాతు గురించి దినవృత్తాంతములు గ్రంథములో చాలా చక్కగా వివరించబడుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము కంటే కూడా ముందుగా ఎవరు యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే యెహోవాపై నమ్మకముగా ఉన్నవాడు. యెహోషాపాతు ఎవరు అంటే అబియా ఉన్నాడు. అబియా కుమారుడైనటువంటి ఆసా కుమారుడైనటువంటి కుమారుడే యెహోషాపాతు చాలా చిన్న వయసులో మరి యూదా రాజుగా ఆయన నియమించబడ్డాడు. ఎలా ఉంటుందంటే అబియా చనిపోయిన తర్వాత ఆసా రాజు అయ్యాడు. ఆసా చనిపోయిన తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతు చనిపోయిన తర్వాత యెహోరాము రాజు అయ్యాడు. ఆ విధంగా రాజరికం అనేటువంటిది వంశపారంపర్యంగా వస్తుంది కదా. ఇప్పట్లో కూడా కొన్ని దేశాల్లో రాజరికం అనేటువంటిది ఉంది. ఇంగ్లాండ్ దేశంలో రాజరికం ఉంది, తర్వాత నెదర్లాండ్స్లో రాజరికం అనేటువంటిది ఉంది, జపాన్లో రాజరికం అనేటువంటిది ఉంది, భూటాన్లో రాజరికం అనేటువంటిది ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా రాజరికం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు? రాజులు దేవుని యొక్క సజీవ స్వరూపాలు, దైవాను సంభూతులు అని పిలువబడేటువంటి వారు రాజులు. అందుచేత రాజుల్ని ఏ విధంగా పూజిస్తారంటే దేవునితో సమానంగా ప్రజలు పూజించేటువంటి వాళ్ళు. అందుచేత రాజు యొక్క ఆజ్ఞలను పాటించేవాళ్ళు ఎవరు? ప్రజలు. ఎందుచేత రాజే మనకి కనిపించేటువంటి దేవుడు. అందుకని రాజాజ్ఞలను వ్యతిరేకించేటువంటి వారు కాదు. కాబట్టి ఇక్కడ కూడా అబియా తర్వాత ఆసా రాజు అయ్యాడు. ఆసా తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతు రాజు అయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత యెహోరాము రాజు అయ్యాడు. ఈ విధంగా వంశపారంపర్యంగా రాజరికం అనేటువంటిది వస్తుంది. ముందు ఆ యెహోషాపాతు తండ్రి అయినటువంటి ఆసా గురించి కొద్ది క్లుప్తంగా మనము తెలుసుకుందాం. ఎందుకు ఈ ఆసా గురించి మరి తెలుసుకోవాలంటే ఆసా కూడా చాలా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మకమైనటువంటి సేవకుడుగా ఆసా అనేటువంటి ఉన్నదాన్ని బట్టే ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతును కూడా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయములో మనం చూసినప్పుడు, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతము 2 క్రానికల్స్ 14వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చూసినప్పుడు ఈ ఆసా గురించి చాలా చక్కగా వివరించబడింది.
యెహోషాపాతు గురించి కూడా దినవృత్తాంతముల గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. ఆసా గురించి మనం కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఏంటి ఈ ఆసాని? అబియా 14వ అధ్యాయము మనం చదువుకుందాం. అబియా తన పుత్రులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతని బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైనను. చూడండి, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిన. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఏం చేశాడు చూడండి, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటను యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసును. అనుక అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చూడు, ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారం గల పట్టణములను కట్టించును. దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం. అతను ఇంక రాజుకి ఏం కావాలి? ఆ దేశంలో నెమ్మది ఉంది కదా, యుద్ధాలు లేవు, కరువులు లేవు, కటకాలు లేవు, పేదరికం లేదు, మరి ఒకరి మీద ఒకరు మరి దౌర్జన్యం చేసుకోవటం, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకోవటం అవేమీ కూడా లేవు. ఆసా ఏలుబడిలో రాజ్యం అనేటువంటి చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకు? దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఎందుచేతనంటే దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడుగా ఆసా ఉన్నందువలన దేవుడు అతని రాజ్యములో నెమ్మది కలుగు చేశాడు. ఎటువంటి యుద్ధములు కానీ ఎటువంటి ప్రమాదాలు లేకుండా దేవుడు ఆసాను ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు గురించి మనము చాలా క్లుప్తంగా ధ్యానిద్దాం. చూడండి, ఆసా తర్వాత మరణించిన తర్వాత ఆసా రాజు అయినటువంటి యెహోషాపాతు మనకి రాజుగా నియమించబడతాడు. అది 16వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చూడండి. ఆసా యొక్క మరణము. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. చూడండి, దేవుడు అతనికి ఎంతో నెమ్మది కలుగు చేసి రాజ్యాన్ని ఎంతో ప్రాకారాలు కట్టుకునేటువంటి పరిస్థితి కూడా దేవుడు అనుగ్రహిస్తే ఏం చేశాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆసా వైద్యుల మీద ఆధారపడ్డాడు. పాదాలకి జబ్బు వచ్చింది. జబ్బు వచ్చినప్పుడు దేవునికి ఆయన చేసినటువంటి కృతజ్ఞత ఉండాలి కదా. ఆయనకు అంత నెమ్మది కలుగు చేసినప్పుడు మరి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ కృతజ్ఞత లేకుండా దాని పాదములకు జబ్బు వస్తే ఆయన ఏం చేశాడు? వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి ప్రార్థన చేయకుండా ఆయన వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. వైద్యుల దగ్గరికి వెళ్తే ఏమైంది? చనిపోయాడు కదా. దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. మనం మనుషుల మీద ఆధారపడకూడదు, యెహోవాను ఆశ్రయించాలి మనం. మరి అంత మేలు చేస్తే దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేశాడు చూడండి ఆసా. కానీ అతని కుమారుడైనటువంటి యెహోషాపాతును మళ్ళీ రాజుగా నియమించడం అనేటువంటిది జరిగింది. చూడండి 13వ వచనం చూడండి, 16, 13. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృత్యునందగా. చూడండి, ఎక్కువ కాలం జీవించలా.
ఆశ. ఆ తర్వాత కానీ మరి భూస్థాపన అయితే ఎంత గంభీరంగా ఎంత చక్కగా జరిగిందో చూడండి. మరి అత్తరు పని వారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధ వర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు కొరకే తొలిపించుకున్న సమాధి యందు అతన్ని పాతిపెట్టాడు. ఆశ సమాధిని అతనే తొలిపించుకున్నాడు ముందుగానే తొలిపించుకొని ఆయన నిద్రించినట్టుగా మనము చూస్తాం. ఆశ యొక్క క్లుప్తమైనటువంటి జీవితము మనం గ్రహించాం. అయితే ఇప్పుడు ఆశా కుమారుడైనటువంటి యెహోషాపాతు గురించి మనం క్లుప్తముగా ధ్యానిద్దాం. మొట్టమొదట యెహోషాపాతు గురించి దినవృత్తాంతముల గ్రంథములు 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యెహోషాపాతు గురించి తర్వాత అంటే ఆశా తర్వాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకున్న ఎఫ్రాయిం పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. చూడండి, తర్వాత యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు మరి ఏం చేశాడు చూడండి, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుతూ ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ఎవరి ఆజ్ఞలు? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. కానీ ఆశ మరి అంత వైద్యుల మీద ఆధారపడ్డాడు, కానీ మరి యెహోషాపాతు అయితే దేవుని మీదే పూర్తిగా ఆధారపడ్డాడు. అందుచేత యెహోషాపాతు అనేటువంటి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, మొట్టమొదటిది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే చిన్న వయసులోనే ఆయన రాజు 30 ఆయన రాజుగా నియమించబడ్డాడు. గొప్ప భక్తి కలిగినటువంటి వాడు. తర్వాత న్యాయ దేవతలను కూడా మరి ఎదిరించి ప్రజలకు న్యాయం జరగాలని ఆ సంకల్పంతో ఉన్నటువంటి ఆయన. ఆ తర్వాత కొంతకాలము కొన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా ఆ శోధనలను జయించినటువంటి వాడు మనము చూస్తాం. ఎవరు? యెహోషాపాతు. దానిలో మొట్టమొదటిది ఏంటంటే చూడండి, దినవృత్తాంతం గ్రంథము 18వ అధ్యాయంలో అక్కడ ఆహాబ్ అనేటువంటి ఆయనతో వీముంతాడు. ఆహాబ్ అనేటువంటి ఆయన ఇశ్రాయేల్ రాజు. ఆహాబ్ అనేటువంటి ఆయన ఇశ్రాయేల్ రాజు కుమార్తెతో వీముంతాడు. ఎవరు? యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోరాము కదా. యెహోరాముకి ఆహాబు కుమార్తెకు వివాహం అనేటువంటి దాని మీద బియ్యం ఉంతాడు. అది ఆహాబు అనేటువంటి వాడు చాలా దుష్టుడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, దేవుని మీద నమ్మకం అనేటువంటి వాడు కాదు, చెడు మార్గాలను బాగా ప్రోత్సహించేవాడు. అందుచేత అటువంటి దుష్టుడైనటువంటి ఆహాబు కుమార్తెతో మరి యెహోషాపాతు తన కుమారుడైనటువంటి యెహోరాముతో బియ్యము పొందుతాడు. అది జనులకు ఏమాత్రం కూడా నచ్చల. అయినప్పుడు కూడా కొంతకాలం అయిన తర్వాత ఆహాబు మీదకు మరి కొంతమంది దండెత్తినప్పుడు మరి యెహోషాపాతు యొక్క సహాయాన్ని మనము అడుగుతాడు. అడిగినప్పుడు యెహోషాపాతు మరి ఆ సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అంతేకాకుండా అసలు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే యెహోషాపాతు అనేటువంటి వాడు చాలా భక్తి కలిగినటువంటి వాడు.
ఆ తర్వాత విగ్రహారాధన అనేటువంటి లేకుండా మరి ఆ యోధా ప్రాంతంలో చేశాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి దానికి కొంతమంది యాజకులను ఆయన ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆ ఆ దేశంలో అంటే యూదా ప్రాంతంలో ఎటువంటి మరి చెడు మార్గాలు లేకపోతే ఎటువంటి దుష్ట కార్యాలు అనేటువంటి చేయకుండా నూతనమైనటువంటి క్రియలు కూడా జరిగించినట్టుగా మనం చూస్తాము. అది బైబిల్లో మరి 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 1-3 వరకు చదివినట్టుగైతే ఆయన చేసినటువంటి నూతనమైనటువంటి క్రియలు, మంచి కార్యాలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక, మంచి భక్తిపడు కనుక ఆయన కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. అది దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్టుగైతే, యోధా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేములో నుండి తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడకు యేహు అతన్ని ఎదుర్కొని పోయి రాజు అయిన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. అంటే ఆహాబుకు సహాయం చేయటం వల్ల మరి అక్కడ ఏమంటున్నాడు? యేహు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి. కానీ అహాబు మరి దుర్మార్గుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనతో బియ్యం పొందటం అనేటువంటిది యెహోవా దృష్టికి నువ్వు కీడు చేశావు. చూడండి, ఆ యెహోవా శత్రువులకు స్నేహితుడు ఇది కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నింపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనపడుతున్నవి. కాబట్టి ఏం చేశాడు? దేవతా స్తంభములను మొత్తాన్ని తీసేసి దేవునికి విచారణ చేయటం వల్ల ఆయన మనసు ఎప్పుడైతే మార్చుకున్నాడో ఆయన గొప్ప కార్యాలు ఆయన పట్ల దేవుడు జరిగించాడు. కాబట్టి అప్పుడు అంటే విగ్రహారాధన ఎక్కువగా ఉండేటువంటిది కదా. విగ్రహారాధన చేయకపోతే కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండేవి. అటువంటి దేవతా స్తంభాలన్నిటిని కూడా మరి పడగొట్టి ఆయన మరి మంచి కార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే న్యాయాధిపతులు ఉంటారు, మరి జడ్జెస్ అంటారు వాళ్ళు. ఆ న్యాయం అనేటువంటిది మంచిగా ప్రవర్తించాలని ఆయన మంచి పరిపాలన రాజుగా ఆయన ముద్రించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే న్యాయమూర్తులు న్యాయాధిపతులు అనేటువంటి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు కదా. చట్టానికి కళ్ళు లేకపోవటం వల్ల న్యాయం అనేటువంటిది కొన్నిసార్లు జరగదు. ఎందుకంటే దోషిగా ఉన్నటువంటి వాడేమో నిర్దోషిగా ప్రకటించబడతాడు, నిర్దోషి దోషిగా ప్రకటించబడతాడు. ఎందుకంటే చట్టం అనేటువంటిది సాక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఆ సాక్ష్యం కొన్నిసార్లు తారుమారు చేసేదనో వాడు నేరం చేసినా కానీ ఆ నేరం నుండి తప్పించుకుంటాడు. పాపం ఏ నేరం చేయనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శిక్ష అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? న్యాయాధిపతులు అనేటువంటి వాళ్ళు సరైనటువంటి న్యాయాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అది చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. మీరు ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులకు చెప్తున్నాడు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును కనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. అంతేకాకుండా యెహోవా భయము మీది ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు ఎటువంటి దౌష్ట్యం లేదు.
ఆ ఆయన మన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయము జరిగించినప్పుడు సందేశాంశములను పరిష్కరించుటకు యెహోషాపాతు లేవీయులను, యాజకులలోను, ఇశ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దలందరిని కొందరిని నియమించాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తించవలను. చూడండి, న్యాయాధిపతులకు యెహోషాపాతు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారు. మీరు న్యాయాన్ని, ధర్మాన్ని పాటించాలి. మీ ఇష్ట ప్రకారంగా న్యాయ విధులను అమలు చేయకూడదు. మనుషులను బట్టి అయితే దైవానుగ్రహం లేకుండా మీరు న్యాయమును ప్రకటించకూడదు అని చాలా కఠినముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఏం చెప్పిన నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తించవలెను. ఈ ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి మరి న్యాయాన్ని అందించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. తర్వాత ఆ విధంగా ఉండబట్టి మరి ఆయన యెహోవాను ఆశ్రయించి అనేక విజయాలు ఆయన పొందాడు. మరొక ముఖ్యమైన ఏంటంటే ఆయన యెహోవాకు నమ్మకముగా పనిచేయడం వల్ల ఆయనకి అనేకమైనటువంటి విజయాలు మనకు కూడా వస్తాయి. మనం కూడా దేవునికి నమ్మకంగా పనిచేస్తే మరి మనకు కూడా అనేకమైన కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. మనకు కూడా అనేకమైనటువంటి విజయాలు, మన బిడ్డలకు మంచి మంచి విజయాలు, మనకు వ్యక్తిగతంగా మనకు కూడా అనేకమైన విజయాలు. అంటే విజయాలు అంటే ఏంటి? ఆశీర్వాదాలు కదా. ఆశీర్వాదాలు వస్తాయి ఎప్పుడు? యెహోవా దృష్టికి అనుకూలంగా మనము ప్రవర్తించినప్పుడు, యెహోవాకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క విజయాలు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అనేటువంటి ఆ దివ్య వాగ్దానం మన పట్ల జరిగింది. ఇది ఎప్పుడంటే యెహోవా దృష్టికి మనము అనుకూలంగా పనిచేయాలి. కాబట్టి మరి తర్వాత అంశం ఏంటంటే యెహోవాను ఆశ్రయించి ఆయన అనేక విజయాలు పొందాడు. అది చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వరకు అవన్నీ కూడా విజయాలే అన్నింటికి. చూడండి, ఇదైన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరిని దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవరెవరు? అమ్మోనీయులు వచ్చారు, మెయోనీయులు వచ్చారు, మోయాబీలు అందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయం వేడుకున్నట్టుకై కూడుకుని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్ను ఎదిరించుటకెవరికి బలము చాలదు. చూడండి, ఎంతమంది దండెత్తి వచ్చినా కానీ దేవుడు యెహోషాపాతుకు విజయాన్ని చేకూర్చాడు. ఆయన ఏం చేశాడు? అసలుకి ఉపవాస ప్రార్థనలను చేయమని ఆజ్ఞాపించాడు. అంతేగాని అన్ని సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరల. అలా బయలుదేరి ఇస్రాయేల్ కూడా అంతే. ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు.
ఇశ్రాయేల్ దేశంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ క్రైస్తవులు. వాళ్ళు ఏమంటే యూదులు, జ్యూస్ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంతవరకు అసలు అపజయమనే లేదు. ఇశ్రాయేలుకు అపజయం అనేటువంటిది లేదు. ఎందుకు? వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తారు, యెహోవాను ప్రార్థిస్తారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు ప్రతిసారి ఇశ్రాయేల్ దేశానికి విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం చూసాం కదా, మరి హామాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ 1000 మిజైల్స్ ఒక్క మిజైల్ పడితేనే పూర్తిగా నాశనం అవుతుంది. అలాంటి 1000 మిజైల్స్ వేస్తే ఒక్క మిజైల్ కూడా ఇశ్రాయేల్ దేశం మీద పడలేదు. ఎందుకు? దేవుడు కాపుదల. ఐరన్ డోమ్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఐరన్ డోమ్ వల్ల ఇశ్రాయేల్ దేశంలో ఒక్క మిసైల్ కూడా పడకుండా దేవుడు ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా లెబనాన్ వాళ్ళు, సిరియా వాళ్ళు, ఇరాను, పాలస్తీనా వీళ్ళందరూ కూడా దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాడు. ఎందుకంటే యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కూడా మరి ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ ఆయనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుచేత యెహోషాపాతు ఏం చెప్తున్నాడు చూడు, దీనికి శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే, వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టినలా నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఎంతమంది వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించారు. యెహోషాపాతు మరి యూదా రాజు ఉన్నటువంటి యూదా ప్రజలు మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు శత్రువుల మీద ఆయనకు విజయాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తాము. 3వ అధ్యాయం 7 నుంచి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి చూడండి. పాతు అభయం ఇచ్చాడు కాబట్టి అతనికి విజయము అనుగ్రహించాడు. ఆ తర్వాత ఈ చివరి ఇంకోటి ఏంటంటే మరి ఇశ్రాయేలీలు మరి అందరూ కూడా మరి పన్నులు కట్టేటువంటి వారు. ఎవరికి? యోధారాజు అనేటువంటి యెహోషాపాతుకి పన్నులు కట్టేటువంటి వాడు. అంటే అతని మీద అంత నమ్మకం అనేటువంటిది ఉండేది. మరి 2వ రాజుల గ్రంథం చూడండి, ఇక్కడ 3వ అధ్యాయము దాని చివరిలో అక్కడ పన్నులు కట్టేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి మత సంస్కరణలు మరి మనం ఆ తర్వాత ఆ పన్నులు చెల్లించేటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. ఆ తర్వాత మనం చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి మత సంస్కరణ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి అమ్మా. 4వ వచనం చూడు. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించాడు. చూడండి, అందరిని కూడా యెహోవా వైపు ఆయన మళ్లించాడు. ఎందుకంటే వాళ్ళలో భక్తి భావాన్ని పెంపొందింపజేశాడు. ఎందుకంటే ఆ మత సంస్కరణ, మతం అనేటువంటి దాని మీద కొన్ని సంస్కరణలు అనేటువంటి వాటిని ఆయన ప్రవేశపెట్టి మరి యూదా ప్రజలందరినీ కూడా యెహోవా వైపుకు ఆయన మళ్లించాడు. అంతేకాకుండా మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశం ముందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించును. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు యెహోవాను నియమం బట్టే కానీ మనుషుల నియమం బట్టి కాకుండా, ఇందాక మనము చెప్పాం న్యాయమూర్తులకు మంచి సలహాలు ఇవ్వడం, అంటే వారు కూడా కొన్ని సంస్కరణలు పాటించి న్యాయం జరిగించాలి అనేటువంటి ఆయనకి ఏంటంటే
ఆ మత సంస్కరణలో ప్రధానంగా ఏంటంటే విగ్రహారాధన అనేటువంటిది లేకుండా దేవతా స్తంభాలను మరి వాటన్నిటిని కూడా కూల్చివేశాడు. కూల్చివేసి యెహోవా వైపు ఆ ప్రజలందరూ కూడా ఉపవాసముండి దేవునికి ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని ప్రజలందరినీ కూడా ఆ విధంగా భయము భక్తి కలిగినటువంటి వారుగా ఆయన తీర్చిదిద్దాడు. అందువల్ల యెహోవాకు నమ్మకమైనటువంటి వాడుగా మనము. ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే యెహోషాపాతు రాజుగా బాల్యం అంటే టీనేజ్లోనే ఆయన రాజుగా నియమించబడ్డాడు. అంటే దానికి కారణం ఏంటంటే చిన్నతనం నుండి యెహోవాకు నమ్మకముగా. మనం కూడా మనం మన మన పాలెంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనం నుండే మంచి ఆరాధన కుటుంబ ఆరాధనలో జరుపుకోవటం మనకి ఆనవాయితీ ఉంది కదా. కొంతమంది అయితే ఆ కుటుంబ ఆరాధనలో పాల్గొంటేనే భోజనం పెడతాం, లేకపోతే భోజనం పెట్టం. అంత నిష్ఠాగరిష్ఠగా మనం కుటుంబ ఆరాధనలో పాల్గొనేటువంటి వాడు. మన పాలెంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఈ కుటుంబ ఆరాధన అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వచ్చింది. ఇప్పుడు కూడా చాలా అంటే కొన్ని కుటుంబాల్లో లేదు, కానీ కొన్ని కుటుంబాల్లో మన పాలెంలో ఈ కుటుంబ ఆరాధన దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము దినము ఖచ్చితంగా ఒక సమయం కేటాయించుకొని కుటుంబ ఆరాధనలో మనం పాల్గొనాలి. కుటుంబ ఆరాధన అనేటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే యెహోషాపాతు ఆ విధంగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే యెహోవా మీద భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పులు చెప్పండి అని ఎప్పుడైతే న్యాయాధిపతులను ఆయన హెచ్చరించాడో దానివల్ల మరి ఆయన రాజ్యంలో నెమ్మది అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చిన్న వయసులోనే రాజుగా ఉన్నాడంటే భయము భక్తి కలిగినటువంటి వాడు, మంచి భక్తి కలిగినటువంటి వాడు యెహోషాపాతు. చూడండి మొదటి రాజులు ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్న స్థలములను జనులు ఇంకనూ బలులు అర్పించుతూ ధూపపానం చేయుచుండరి. యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజుతో సంధి చేశాడు. అయితే 45వ వచనంలో చూడండి, యెహోషాపాతు చేసిన ఇతర కార్యముల గురించి, అతడు కరంపరిచిన బలమును గూర్చి, అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన చిన్న వయస్సులో రాజుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత యెహోషాపాతు కూడా మరణించాడు. అది 50వ వచనంలో చూస్తున్నప్పుడు, పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడును. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజయ్యను. యెహోషాపాతు చనిపోయాడు, నమ్మకంగా పనిచేశాడు. యెహోషాపాతు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి యెహోరాము రాజుగా నియమించబడ్డాడు. కాబట్టి యెహోరాము కూడా మరి చనిపోయాడు కదా. అక్కడ మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం యెహోషాపాతు చనిపోయిన తర్వాత యెహోరాము కూడా మరి రాజు అయిన తర్వాత ఇక్కడ చూడండి 51వ వచనంలో, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేటు కారుడైన నెబాతు కుమారులకు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటిని చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడు. యెహోరాము అతని తండ్రి చేసినటువంటి క్రియలు అనేటువంటి వాటిని మర్చిపోయి దేవుని దృష్టికి చెడుగా
ప్రవర్తించడం వల్ల యెహోవా కోపము అతని మీద రావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా అహీబు కుమారుడైనటువంటి ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము, ఈ విధంగా వారి రాజ్యంలో మరి అయితే కొన్ని కార్యాలు, చెడు కార్యాలు, మరి తల్లిదండ్రుల యొక్క మాటలు వినకుండా మన ఇష్టానుసారంగా మనం కొన్ని కార్యాలు జరిగిస్తే దానివల్ల మనకేంటంటే ఎక్కువ నష్టం అనేటువంటిది వస్తుంది కదా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి. ఇక్కడ యెహోషాపాతు ఎప్పుడైతే ఆసా చేసినటువంటి కొన్ని క్రియలు యెహోషాపాతు చేశాడో, యెహోవా దృష్టికి అతడు నమ్మకంగా పనిచేశాడు. అందువల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు యెహోషాపాతు పట్ల జరిగాయి. కానీ అతని కుమారుడు యెహోరాము దేవుని దృష్టికి అంతగా ప్రవర్తించలేదు, దేవుని యొక్క తండ్రి ఆజ్ఞలను పాటించలేదు. కాబట్టి మనము కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆ తర్వాత తండ్రుల యొక్క ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. తల్లిదండ్రులకు విధేయులై ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తూర్పు క్రైస్తవ పాలెం సంఘ సభ్యులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించి ఏ విధంగా మరి శత్రువుల మీద విజయాన్ని సాధించాడు, మరి ఇశ్రాయేలు వారు కూడా యోధారాజు అనేటువంటి యెహోషాపాతుకు పన్నులు ఏ విధంగా చెల్లించారు, యెహోషాపాతు రాజ్యములో ఎటువంటి నెమ్మది కలుగింపజేశాడు, ఆ తర్వాత ఆయన చాలా భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా అతడు యెహోషాపాతు తన తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించి మరి గొప్ప రాజుగా ఆయన పేరు సంపాదించాడు. మనము కూడా ఈ దినము మనము ఏమి నేర్చుకోవాలంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారిగా మనం ఉండాలి. తల్లిదండ్రులు మన పట్ల చేసినటువంటి మేలును మర్చిపోకుండా యెహోషాపాతు వలె మనము జీవించాలి. మరి దేవుని యొక్క మరి కృపా క్షేమాలు అనేటువంటివి మన వెంట వచ్చేటట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం జీవితాన్ని గడపాలి. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అంటే అవగాహన లేదు. రెండో రాకడ అంటే ఏంది, ఆయన నిజంగా వస్తాడా, ఎప్పుడు వస్తాడు, బైబిల్లో ఉందా రెండో రాకడ గురించి చెప్పటమే కానీ ఎప్పుడు వస్తాడు అనేటువంటిది చాలామంది కొంత అవగాహన లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ర్యాప్చర్ అనేటువంటిది జరుగుతుంది. మనము సంఘం ఎత్తబడుతుంది. మనము ఈ లోకంలో మంచిగా జీవించినప్పుడు, విశ్వాసంతో మనం జీవించినప్పుడు, మనం సంఘం ఎత్తబడినప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలనలో మనం ఉంటాం. ఈ లోకం అంటే 7 ఏళ్ళు శ్రమల కాలం అనేటువంటిది ఉంటుంది. 7 ఏళ్ళ శ్రమల కాలం అంటే మనం ఏదో విన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే నుసుటి మీదను చేతి మీద 666 ముద్ర అనేటువంటిది వేయబడుతుంది కదా. ఆ ఎవరు వేస్తారు? క్రీస్తు విరోధి అంట ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన్నాడంట. వాడు మనిషి ఆకారంలో కాకుండా వేరే రూపంలో వచ్చి, మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారు, ఎందుకు ఆరాధన చేస్తున్నారు అనేటువంటిది ప్రారంభించారండి. ఎవరు? ఇప్పుడు యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు. ఆ యెహోవా సాక్షులు చెప్పేటువంటిది వాళ్ళ ఇంటింటికి తిరిగి దేవుని మీరు నమ్మొద్దు అనేటువంటి చెప్తా ఉంటారు. కాబట్టి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి కదా. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి వారంగా మనము ఉండాలి. అంటే ఎప్పుడు ధ్యానం, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారంగా మనము ఉండాలి. చిన్న ప్రార్థన.